స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో గోరుచిక్కుడుకాయ టమోటా కర్రీ. ఇది నేను కొంచెం హోటల్ స్టైల్లో చేస్తున్నాను. ఆ, మీరు కూడా వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ ఈ ఈ రకమైన ఫ్లేవర్తో సర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది ఇది. ఆ, తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ మర్చిపోయో ఏమో మీరు లైక్ చేయటం లేదు, ఎవరికి కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూడటం లేదు. మీరు ఎలా లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది, చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే అండి. ముందుగా ఈ కూరకి నేను ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు ఒక ఇద్దరి కోసమే తయారు చేస్తున్నాను నేను. అఫ్కోర్స్ ఈరోజు నా వంటకే అనుకోండి, ఇందాక పప్పైనా ఇప్పుడు కూరైనా గోరుచిక్కుడుకాయ అండి. ఇదిగోండి ఒక మంచిగా పండినటువంటి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని వేయించుకున్న పల్లీలు ఉన్నాయండి. సో ముందుగా మనము మూకుని పెట్టుకుని నూనె వేసుకుని ప్రాసెస్లోకి వెళుతున్నాను. చూడండి. నూనె వేశానండి మూకుడులో. ఒక సుమారుగా 4 చెంచాలు నూనె వేసాను. ఇది వేడెక్కుతోంది. ఇది వేడెక్కగానే ముందుగా ఉల్లిపాయ ముక్కలను వేస్తాను. ముందుగా ముక్కలను తీసుకొని వేస్తున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు అలాంటివి ఏం అవసరం లేదండి. గోరుచిక్కుడుకాయ మీరు విన్నారో లేదో అండి, గోరుచిక్కుడుకాయ ఒక 10 చిక్కుడుకాయలు మనకి విపరీతమైన ప్రోటీన్స్ ఇస్తాయట. అంటే నాన్ వెజ్ అది తినని వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఆహారం అండి గోరుచిక్కుడు. సో గోరుచిక్కుడు, బీన్స్, ఈ 3 మనకి మంచి ప్రోటీన్, ముఖ్యంగా ప్రోటీను, తర్వాత ఫైబర్, ఈ 2 కూడా ఇందులో ఉంటాయండి. సో ఇవి ఎక్కువ తింటూ ఉందాం అన్నమాట. మనం ఆకుకూరలు ఎలాగా కాన్సన్ట్రేషన్ పెడతామో ఇది మనకి అన్ని రకాలుగాను మంచిదన్నమాట ఆహారం. పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, దీంతో కూడా వేయిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మన తరిగి పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో టమాటా, అది ఇందులో వేసేస్తున్నానండి. టమాటా కూడా వేసాను, ఇలా కలుపుతున్నాను. ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు దాన్ని చూసుకోవాలండి. ఈ మిశ్రమం ఏదైతే ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ వేసిన మిశ్రమం దగ్గర పడిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి
కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను ఇందులో. వేసేసి ఇందులో గోరుచిక్కుడుకాయలు వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టి తీసుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ. ఇది ఇప్పుడు మీకు మొట్టమొదటి నేను చూపించాను కదండి పల్లీలు. ఆ పల్లీలని కచ్చెపచ్చగా వేయించుకున్నటువంటి ఈ పొడిని ఈ కూరలో వేసేస్తున్నానండి. అలాగే దీనికి తగినంత ఉప్పు కూడా చేర్చేద్దామండి. కూరంతా మొత్తం దగ్గర పడింది, బాగుంది. ఈ పల్లి కచ్చాపచ్చాగానండి, కొంచెం పంటి తగులుతూ ఉండొచ్చు, కొంత పౌడర్గానే ఉన్నట్టు పర్వాలేదు అన్నమాట. దీనికి ఇంకా అవసరం అనుకున్న వాడు కొంతమంది ఎండు కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 2 వేసాను కాబట్టి కొంచెం వేసానండి నేను. మనుషుని బట్టి మీరు అరకిలో గోరుచిక్కుడుకాయలు అనుకోండి, అరకిలో గోరుచిక్కుడుకాయలు అన్నప్పుడు 2 టమాటాలు తీసుకోవాలి, 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒకవేళ కొంచెం పెద్ద కుటుంబం అనుకోండి, 4 టమాటాలు తీసుకోవాలి, 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. అట్లా మీ ఇంట్లో ఉండేటువంటి సభ్యులను బట్టి ఈ కూరకు కావాల్సినటువంటి పదార్థాలు మారుతూ ఉంటాయి అన్నమాట. అంతేనండి. ఇంకా దీనికి పోపు గీపు ఏం అవసరం లేదండి. ఈ పోపు అవసరం లేని కూర అన్నమాట. పోపు ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్గా అన్నంలో వేసుకుని తినేయడమే. దీనికి ఏ రకమైనటువంటి పోపు అవసరం లేదండి. చూశారు కదా, గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ.